హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్. ఈరోజు ఏంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు ఫస్ట్ లాంగ్ వీడియో చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ వీడియో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలి అని చూపించాలనుకుంటున్నాను. కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. చికెన్, మెంతెం కూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం పొడి, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆనియన్స్, పుదీనా, కరివేపాకు. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆనియన్స్, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, మెంతెం కూర వేసుకుందాం. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పుదీనా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కావాల్సినంత పసుపు వేసుకుందాం. నేను పసుపు కొంచెం ఎక్కువే వేస్తాను, కలర్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. మేము మొత్తం 1 kg చికెన్ వాడుతున్నాం. ఇప్పుడు చికెన్కి ఇది మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు కొద్దిసేపు దీనిపైన మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో మనకు తగినంత సాల్ట్ వేసుకుందాం. మేము సాల్ట్ కొంచెం మంచిగానే తింటాం, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు కర్రీని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి, సాల్ట్ మొత్తం. మళ్ళీ కొంచెం సేపు దీనిపైన క్యాప్ పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. మధ్య మధ్యలో మీరు చికెన్ని కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, లేదంటే అడుగు పడుతుంది. ఇట్లా సైడ్ నుంచి మొత్తం ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుంచి ఇట్లా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం కారం పొడి వేసుకుందాం. కారం పొడి తగినంత. మేము కారం, ఉప్పు మంచిగా తింటాం, ఎక్కువనే. మీరు కావాలనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ కారం పొడి మొత్తం చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి, బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకుందాం. ఈ మసాలా ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల పీసెస్కి మసాలా బాగా పట్టి టేస్ట్ కూడా ఇంకొంచెం ప్లస్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోండి మొత్తం, పీసెస్ మొత్తం పట్టేటట్టు. కొన్ని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో చూసి యాడ్ చేసుకోండి, మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత. ఇప్పుడు ఇందులో మనం
ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు కావాలంటే మీరు స్టార్టింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇట్లా లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ కొంచెం బాగా నచ్చుతుంది. సో మేము లాస్ట్లోనే వేసుకుంటాం. ఓకే, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ చికెన్ని ఈ బౌల్లోకి సర్వ్ చేసుకొని గార్నిషింగ్ కోసం పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. వేడివేడిగా మన చికెన్ కర్రీ రెడీ. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన పిఏవి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. హాయ్ గైస్, పిఏవి టాక్స్. హలో, ఈరోజు అయితే చికెన్ రెసిపీ ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్ గైస్, తప్పకుండా ట్రై చేయండి. వాచ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సూపర్.